ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదిన కూడా వచ్చేసారు. కార్యక్రమం మొదలు పెట్టేద్దామా? బాబుగారు, మీరు పాయసం అడిగారా? లేదే, ఎవ్వరూ అడగలేదు. నువ్వే తీసుకొస్తానని వెళ్ళావు. నేను చేశానా? వామ్మో, అదేంట మళ్ళాగంటావు? అప్పుడే మర్చిపోయావా ఏంటి? ఇవాళ నా సీమంతం అని కూడా గుర్తు చేయాలా? అదేంటి పిన్ని అలా అంటాం? ఇదంతా చెల్లి చేసిన ఏర్పాట్లే కదా. నేను చేశానా? ఎందుకు చేసుంటాను? నాకెందుకు గుర్తులేదు. నాకు అర్థమైంది. నైన్, నువ్వు రిలాక్స్ అవ్వు. ఆ బౌల్ ఇక్కడ పెట్టు. మీరు తినండి బాబుగారు. అయ్యో మమ్మీ, ఏమైందిరా? ఏం లేదు. అంటే అత్తయ్యని కుర్చీలో కూర్చోబెట్టి గాజుల్ని తొడిగి స్వీట్లు తినిపిస్తారు కదా. అరే తమ్మి తినేస్తే ఎలాగా అని. వీడి కంగారు తగలయ్యా. అందరూ అనుమానించేలా చేస్తాడు వీడు. అల్లుడు తీసుకున్నంత మాత్రాన తినేట్లే. ఎందుకు తినరు? నేను బాబుగారి కోసమే చేసుంటాను. మమ్మీ, మొగుణ్ణి యముడి బారి నుంచైనా కాపాడే నాయని తనే తినమంటుందంటే నోటి దాకా వెళ్ళేదాకా నిర్ణయం తీసుకోలేనురా. ఇంకా చూద్దాం. విష్, మళ్ళీ నైని మొండిపట్టు పట్టేలా ఉంది. 2 స్పూన్లు తిని పక్కన పెట్టు. దూరం అదే తింటుంది. ఎంగిల్ చేసిందా? అలా అంటావేంటే సుమ్మి? నేను పెద్ద మనిషి అయ్యేంత వరకు విష్ని ఎత్తుకుని తిరిగేదాన్ని. ఈ లెక్కన లెక్కేస్తే పిన్నికి ఎన్నేళ్లుంటాయో కదా. పిల్లలు పుడితే అత్తయ్య మళ్ళీ చిన్నపిల్ల అవుతుంది. అరే తమాషా మాటలకేం గాని ముందు తమ్మి పాయసం తినేసి గిన్నె పక్కన పెట్టేస్తే అత్తయ్యని చైర్లో కూర్చోబెట్టి అక్షింతలు చల్లేయొచ్చు. ఆశీర్వదించేంత పెద్దవాళ్ళేం కాదులేండి మీరు. అలా అనుకుంటే అత్తయ్య తప్ప అందరూ పిన్ని కన్నా చిన్నవాళ్ళమే కదక్కా. అదే అంటున్నాను చిట్టి. మనం పిన్ని తల మీద అక్షింతలు వేసి దీవించేంత అర్హత లేదు అని అంటున్నా. అయ్యో, అలా అనుకో అవసరం లేదక్కా. మా ఊళ్ళో చిన్నపిల్లలు కూడా ఆశీర్వదిస్తారు. వయసుతో సంబంధం లేదు. ఎందుకంటే కడుపులో పసిబిడ్డ పెరుగుతుందనేమో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.